ప్రభునందు ప్రియమైన వారులారా, 1970s రివైవల్ ఫ్యామిలీస్ అందరికీ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ 2024వ సంవత్సరం మీ అందరికీ, కుటుంబాలకి, పరిచర్యకి ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలని ఈ విషెస్ మీకు తెలియజేస్తున్నా. 2022 అక్టోబర్ 12వ తారీఖుని మొట్టమొదటిగా 50 సంవత్సరాల తర్వాత ఈ 70s రివైవల్ ఫ్యామిలీ అంతా వైఎంసీలో కూడుకోవడం జరిగింది. అద్భుతమైన సాక్ష్యాలు మీరు అందరూ తెలియజేస్తారు. అవన్నీ రికార్డ్ చేయబడ్డాయి. అవి ఒక హిస్టరీగా ఉంటాయి. ఆ సాక్ష్యాలు ప్రపంచానికి పంపబడ్డాయి. అనేకులు వాటి ద్వారా ఉజ్జీంపబడ్డారు. అనేకులు నాకు తెలియజేశారు ఆ 1970sలో ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చిందని ఆ వీడియోలు, ఆ సాక్ష్యాలు చూసి. అటు తర్వాత అందరు సలహా మేరకు కుటుంబాల పరంగా కలాలని, ఆ వైఎంసీలో కేవలం భార్యాభర్తలే వచ్చారు, కుటుంబాలన్నీ రావాలని 2023వ సంవత్సరం మే 17వ తారీఖుని కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో మీటింగ్ జరిగించాం. అది కూడా చాలా జయకరంగా జరిగింది. అయితే ఆ మీటింగ్ డేవిడ్ రాజు గారు, పిఠాపురం రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రాజు గారు వాళ్ళ ఏరియాలో పెట్టమని అడిగారు. అప్పుడు నేను డేవిడ్ రాజు గారికి తెలియజేశాను, సార్ ఇక్కడ లోకల్ చర్చెస్ అందరూ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వైజాగ్లో పెడదామని చెప్పి ఆయన దానికి అంగీకరించారు. అయితే ఆవేళ ఆ మీటింగ్కి ఆయన ఒక అత్యున్నతమైన సలహా ఇచ్చారు. ఏంటంటే ఆ మీటింగ్లో ప్రార్థన అంశం ఒకటి పెట్టండి, గతించిన మన పితరులందరినీ, సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొని ఒక ప్రేయర్ అంశం ఒకటి పెట్టండి అంటే ప్రేయర్ అంశం పెట్టాం. దాన్ని సుకుమార్ పట్నాయక్ గారు చాలా జయకరంగా జరిగించారు. ఆ సలహా మనకి డేవిడ్ రాజు గారు ఇచ్చారు. ఆ మీటింగ్ అయిన కొన్ని రోజుల తర్వాత డేవిడ్ రాజు గారు నాకు ఫోన్ చేసి, బ్రదర్ 2024 ఫిబ్రవరి 13వ తారీఖుని మా ఏరియాలో 1970s రివైవల్ ప్రేయర్ మీట్ అనేది ఒకటి పెట్టండి అని అడిగారు. వెంటనే దానికి నేను, బిషప్ కృపారావు గారు, ఎఫ్రాయిం గారు, సుకుమార్ పట్నాయక్ గారు ఏకీభవించి అంగీకరించి ఆ డేట్ని కన్ఫర్మ్ చేశాం. వెంటనే అందరికీ ఆ డేట్ తెలియచేయడం జరిగింది. కనుక డేవిడ్ రాజు గారు 2వ మీటింగ్కి, 3వ మీటింగ్కి ప్రాధాన్యత వహించిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే డేవిడ్ రాజు గారిని దేవుడు బహుగా దీవించాడు. సంఘపరంగా, మినిస్ట్రీ పరంగా, ఆర్థిక పరంగా దీవించాడు. ఆయన ఒకరే పెట్టుకోగలరు. కానీ ఈ 1970s రివైవల్ ఆ యొక్క వైఎంసీలో కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో జరిగిన మీటింగ్స్ బట్టి దానికి అనుబంధంగా 3వ మీటింగ్ మా దగ్గర పెట్టమని అడగడం అనేది అది నిజంగా అప్రిషియేటబుల్ థింగ్. డేవిడ్ రాజు గారిని మనందరం అభినందించాలి. కనుక నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ రావాలనేది ఆశ. డేవిడ్ రాజు గారి ఆశ కూడా అదే. వచ్చిన మనందరికీ అక్కడ ఆయన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా తరపుని అంటే బిషప్ కృపారావు గారు, ఎఫ్రాయిం గారు, సుకుమార్ గారు, నా తరపుని వచ్చే వాళ్ళందరికీ ఎవరికైతే వాహనాలు లేవో, కార్లు లేవో వాళ్ళందరికీ బస్సు ఏర్పాటు చేస్తున్నాం. 50 సీటర్ బస్సు. అది రైల్వే డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది 13వ తారీఖుని. ఎవరికైతే వాహనాలు లేవో, ఎవరికైతే ట్రాన్స్పోర్టేషన్ కావాలో అలాంటి వారు కృపారావు గారికి కానీ, సుకుమార్ గారికి కానీ, ఎఫ్రాయిం గారికి కానీ నాతో కన్సల్ట్ చేయండి. 13వ తారీఖు ఉదయం 6 గంటలకి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ దగ్గరికి వచ్చినట్లయితే అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. మరలా మీటింగ్ అయిన తర్వాత మరలా అందరినీ తీసుకొని అక్కడ దించడం జరుగుతుంది. మా ఆశ ఏంటంటే అనేకులుగా రావాలని, ఆవేళ ప్రార్థనల ద్వారా దేవుని మహింపరచాలని, మరొకసారి 1970s రివైవల్ జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే వ్యక్తిగతంగా పరిచర్యల పరంగా అందరూ విస్తృతంగా వాడబడాలనేది మా ఆశ. చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, ఒక 3 గంటల్లో ప్రార్థనలు ఏం చేస్తామండి అని రావచ్చు. నా వరకైతే నేను ప్రతిరోజు ఉదయం 4 గంటలు వేసి 1.5 గంటన్నర 2 గంటలు, ఒక్కొక్కసారి 2.5 గంటలు నీలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను.
వాస్తవానికి 1970s రివైవల్ టీం అందరూ ప్రార్థనా పరులే. కానీ ఆవాలు మనం కలిసేది ఏంటంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపలేకపోయినా మనందరం కలుసుకుంటాం. కొద్దిసేపు ప్రార్థనలు గడిపినా అవి ఎబ్బేసు ప్రార్థనలు లాంటివి, పవర్ఫుల్ ప్రేయర్స్ అవి. కనుక నా ఆశ మరలా ఇంకొక మీటింగ్ పెట్టడం జరుగుతుందో లేదో తెలియదు. కనుక మరి అందరూ దీన్ని వినియోగించుకొని డేవిడ్ రాజు గారు ఆశని మనము ప్రోత్సహిస్తూ, అలాగే మరొకసారి ఈ 1970s రివైవల్ ఫ్యామిలీ అంతా కూడుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని అందరూ గమనించి రావాలన్న ఆశ. ఎవరికైనా ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు కానీ, ఎఫ్రాయిం గారికి కానీ, బిషప్ కృపారావుకి కానీ, సుకుమార్ పట్నాయక్ గారిని మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే డేవిడ్ రాజు గారు కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. కనుక ఈ యొక్క కార్యక్రమం జయకరం చేయాలనేది మా ఆశ. మరొకసారి ఈ 1970s ఆ రివైవల్ ఫ్యామిలీ అంతా మన ఆధ్యాత్మికమైన ఐక్యతను, ఆధ్యాత్మికమైన ప్రోత్సాహాన్ని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని ప్రజలందరికీ మరొకసారి తెలియచేయాలన్న ఆశ. ఈ యొక్క మొదట జరిగిన 2 మీటింగ్స్లో ఎవరెవరైతే టెస్టిమనీస్ పంచుకోలేదో, తండ్రులైనా, కుమారులైనా, కుమార్తెలైనా, వాళ్ళు మీ టెస్టిమనీస్ కూడా పంచుకోవచ్చు. అవన్నీ రికార్డ్ చేయబడతాయి. మీరందరూ గమనించవలసింది ఏంటంటే దీనికి ఒక ప్లేలిస్ట్ ఏర్పాటు చేస్తాం. ఈ వీడియోలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడైనా వీడియోలు వీక్షించవచ్చు. కనుక మీ అందరికీ మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.